దేవా, మీరు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నామయ్యా. ప్రభువా, మిమ్మల్ని మా మధ్యకి ఆహ్వానిస్తున్నాం, మీ దేవదూతలు మా మధ్యకి ఆహ్వానిస్తున్నాం. మమ్మల్ని దర్శించండి, ఈ సమయాన్ని అర్థవంతంగా ఆశీర్వాదకరంగా మీరే జరిగించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. పాట పాడుకొని దేవుని నామాన్ని స్తుతిద్దాం. స్తుతించెదాని నామము దేవా అనుదినం, దేవా అనుదినం. స్తుతించెదాని నామము దేవా అనుదినం, దేవా అనుదినం. దయతో కాపాడినావు, కృపనే చూపించినావు. దయతో కాపాడినావు, కృపనే చూపించినావు. నిన్నునే మరువనేసు, నిన్నునే విడువనేసు. స్తుతించెదాని నామం దేవా అనుదినం. స్తుతించెదాని నామం దేవా అనుదినం, దేవా అనుదినం. పాపినై యుండగా నేను రక్షించి దరి చేర్చినావు. పాపినై యుండగా నేను రక్షించి దరి చేర్చినావు. నిన్నునే మరువనేసు, నిన్నునే విడువనేసు. నిన్నునే మరువనేసు, నిన్నునే విడువనేసు. స్తుతించెదాని నామం దేవా అనుదినం. స్తుతించెదాని అనుదినం, దేవా అనుదినం. సిలువే నాకు శరణం, నీవే నాకు మార్గం. సిలువే నాకు శరణం, నీవే నాకు మార్గం. నిన్నునే మరువనేసు, నిన్నునే విడువనేసు. నిన్నునే మరువనేసు, నిన్నునే విడువనేసు. స్తుతించెదాని నామం దేవా అనుదినం. స్తుతించెదాని నామం దేవా అనుదినం, దేవా అనుక్షణం. దేవా ప్రతిదినం, దేవా ప్రతిక్షణం. మహాపరిశుద్ధుడ, సర్వశక్తి కలిగిన దేవా, నిత్యం మిమ్మల్ని స్తుతించే వారిగా మమ్మల్ని చేయండి. మీరు చేసిన ప్రతి మేలు జ్ఞాపకం చేసుకొని
మీకు కృతజ్ఞతాస్తుతులు అర్పించేవారుగా మమ్మల్ని చేయండి. ప్రభువా, మిమ్మల్ని మా మధ్యకు ఆహ్వానిస్తున్నాం. మీ దేవదూతలు మా మధ్యకు ఆహ్వానిస్తున్నాం. మీ వాక్యం తెరిచి మా హృదయాన్ని సిద్ధపరిచి సూటిగా స్పష్టంగా మాతో మాట్లాడమని, మాకు అవసరమైన మాటలు మీరు మాకు అనుగ్రహించమని, బలపరచమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఎనభై 84వ కీర్తన తీయండి. 84వ కీర్తన. నాలుగవ వచనం చదువుదాం. నీ మందిరమునందు నీ మందిరమునందు నివసించువారు ధన్యులు. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు. వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. నీ వలన బలమునందు మనుష్యులు నీ వలన బలమునందు మనుష్యులు ధన్యులు. ధన్యులు. యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. వారు బాకా లోయలో బడి. చాలమ్మ. 10వ వచనం. నీ ఆలయములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. 1000 దినముల కంటే శ్రేష్టము. చాలు. ఇప్పుడు మనం చదువుకున్న మరి 3 వచనాల్లో కూడా మనం చూసినట్లయితే ఎవరు ధన్యులు, ఏది ధన్యత? ధన్యత అంటే దీవించబడటం, బహుగా సంతోషించటం. ఎవరు బహుగా దీవించబడతారు, లేదా ఎవరు బహుగా దీవించబడిన వారు, ఎవరు బహుగా సంతోషపడేవారు అని వాక్యం తెలియపరుస్తుంది. ఎవరంట? ఎవరైతే ఆయన మందిరములో నివసిస్తారో, ఎవరైతే దేవుని మందిరంలో ఉండడానికి ఇష్టపడతారో, ఎవరైతే దేవుని మందిరంలో ఉంటారో వారు ధన్యులంట. ఎందుకంటే వాళ్ళు ఆశీర్వదించబడతారు. దేవుని మందిరంలో ఉండేవాళ్ళు ఆశీర్వదించబడతారు. దేవుని మందిరంలో ఉంటే ఆశీర్వదించబడటం ఏంటండి అని చెప్పి అనుకోవచ్చు. దేవుని మందిరంలో ఉంటే ఎందుకు ఆశీర్వదించబడతారు అని చెప్పనంటే, దేవుని మందిరము ప్రార్థనా మందిరం. దేవుని మందిరము ప్రార్థనా మందిరం. దేవుని మందిరములో ఒక వ్యక్తి ఎందుకు ఆశీర్వదించబడతాడంటే, ఆ ప్రార్థనను వినడానికి దేవుడు ఆ మందిరములో సంచరించేవాడుగా ఉంటాడు. ఎక్కడైతే దేవుడు ఉంటాడో అక్కడ మనం ఉండడం దీవెనకరం. అయితే వాక్యం చెబుతున్న మాట ఏమిటి అని చెప్పనంటే, మీరు నా యొద్దకు వచ్చినప్పుడు నేను మీ యొద్దకు వస్తాను. ఆయన దగ్గరికి రావడం రాకపోవడం మనం తీసుకునే నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. ఆయన దగ్గరికి రావడం రాకపోవడం మనం తీసుకునే నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. మనం తీసుకునే నిర్ణయం మనకున్న విశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది. అలాగే మనకున్న ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. ఈరోజు లోకంలో ఎన్నో ప్రదేశాలు ఉన్నాయి. ఈరోజు లోకంలో ఎన్నో అవకాశాలు ఉన్నాయి. దేనికి? చూడటానికి, ఎంజాయ్ చేయడానికి, అనుభవించటానికి, మరి పనులు చేయడానికి, ఇలాగా చాలా చాలా అవకాశాలు ఉన్నాయి. ఎన్నెన్నో మనిషి చేయాలి అని చెప్పి అనుకుంటే చేయొచ్చు. ఇవన్నీ కూడా మనిషి కళ్ళ ముందు కనిపించే పరిస్థితులు. అయితే జ్ఞానం ఏంటి అని చెప్పనంటే, తెలివేంటి అని చెప్పనంటే, వీటన్నిటి మధ్యలో నువ్వు దేవుని సన్నిధిని ఎన్నుకుంటావా? నీ ముందు ఎన్నో అవకాశాలు ఉన్నాయి, నీ ముందు ఎన్నో పరిస్థితులు ఉన్నాయి, నీ ముందు ఎన్నో మరి సుఖముగా, సౌఖ్యముగా, సంతోషంగా కనిపించే ప్రదేశాలు ఉన్నాయి. అయితే వాటన్నిటి మధ్యలో నువ్వు దేవుని సన్నిధిని ఎన్నుకోగలవా? జ్ఞానం ఏంటి అంటే, తెలివేంటి అంటే దేవుని సన్నిధిని ఎన్నుకోవడం. హల్లెలూయా.
చూడండి, దేవుని వాక్యంలో కూడా 14వ కీర్తనలో కనుక మనం చూస్తే ఆకాశం నుండి దేవుడు చూస్తున్నాడంట. ఏమని చూస్తున్నాడు? ఎవరి కోసం చూస్తున్నాడంటే వివేకము కలిగి దేవునిని వెతుకువారు కలరేమోనని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించున్నాడు. హల్లెలూయా. చాలమ్మా. ఎవరి కోసం చూస్తున్నాడంట? తెలివి కలిగిన వాళ్ళ కోసం చూస్తున్నాడంట. తెలివి కలిగిన వాళ్ళ కోసం, మేధావుల కోసం ఆయన చూడటం లేదు. చదువుకున్న వాళ్ళ కోసం ఆయన చూడటం లేదు. లేకపోతే ఆస్తి, అంతస్తు, ఐశ్వర్యము కలిగిన వాళ్ళ కోసం ఆయన చూడటం లేదు. పేరు ప్రఖ్యాతులు కలిగిన వాళ్ళ కోసం ఆయన చూడటం లేదు. పరువు, గౌరవం, మర్యాదలు కలిగిన వాళ్ళ కోసం ఆయన చూడటం లేదు. ఆయన ఎవరి కోసం చూస్తున్నాడంటే వివేకము కలిగిన వాళ్ళు. ఏమిటండి? వివేకము కలిగి దేవుణ్ణి వెతికేవారు. హల్లెలూయా. వివేకము కలిగుండి దేవుణ్ణి వెతికేవారు కలరేమో అని దేవుడు ఆకాశం నుండి చూస్తున్నాడంట. కానీ మనుషులు ఎలా కనపడుతున్నారు? ఆయన దృష్టికి మనుషులు ఎలా కనపడుతున్నారు? వారందరూ దారి తొలగి. ఏ దారి తొలగి? దేవుని దారి. దేవునికి చేరుకోవలసిన, లేకపోతే దేవుని చేరుకోవలసిన దారి నుండి తొలగిపోయారంటే, ఎందుకంటే అట్రాక్షన్స్ ఉన్నాయి చుట్టూరు, వెళ్ళవలసిన రూట్ ఇది, కానీ మధ్యలో డైవర్షన్ వచ్చింది. ఎందుకంటే ఈ మార్గంలో ఏదో ఉంది, ఇష్టమైంది ఏదో కనిపించింది, ఇష్టమైంది ఏదో గుర్తొచ్చింది, ఇష్టమైంది ఏదో మనసులోకి వచ్చింది. కాబట్టి మనుషులు ఏం చేస్తున్నారు? దారి తొలగారు. తొలగిన వాళ్ళు పోను బాగున్నారా? బొత్తిగా చెడి ఉన్నారు. అది దారి తొలగితే మనిషికి వచ్చేది ఏంటంటే చెడిపోతారు. మనం పిల్లలకు చెబుతున్నప్పుడు పిల్లలకు అర్థం కాదు. ఏం అర్థం కాదు వాళ్ళకి. మరి బయటికి వెళ్ళొద్దురా, బయటికి వెళ్ళి ఆడొద్దు అలాగా, లేదా బయటికి వెళ్ళి మేము లేకుండా వెళ్ళొద్దు. ఇవన్నీ కూడా పిల్లలకు ఎలా ఉంటాయి అంటే కష్టంగా అనిపిస్తాయి. ఎప్పుడెప్పుడు పేరెంట్స్ చెయ్యి విదిలించుకొని బయటికి వెళ్ళి ఆడుకుందాం అని చెప్పారని పిల్లలకు అనిపిస్తుంది కదా. పిల్లలకి తల్లిదండ్రుల దగ్గర కన్నా కూడా బయటికి వెళ్ళి ఆడుకోవడం అంటే, బయటికి వెళ్ళి మరి ఆ పని ఈ పని చేయడం అంటే చాలా ఇష్టం. కానీ తల్లిదండ్రుల భయం ఏంటి అని చెప్పానంటే, ఒక్కళ్ళే ఒంటరిగా కనుక వెళితే వాళ్ళు దారి తప్పిపోతారేమో. ఒకసారి మా వాడి గురించి ఎవరో కాల్ చేసి చెప్పారు, పలానా షాప్ దగ్గర ఉన్నాడని చెప్పేసి. మేము చూసుకోలేదు, ఏమరపాటులో ఉన్నాము. ఈలోపు అక్కడెక్కడో షాప్ దగ్గర కనిపించాడు. చాలా భయపడ్డాం, కంగారు పడ్డాం. ఇంకోసారి అయితే అపార్ట్మెంట్ అంతా ఎదిగేస్తున్నాం, అపార్ట్మెంట్లో కనిపించలేదు. చాలా భయపడ్డాం, చాలా టెన్షన్ పడ్డాం. బయటికి వెళ్ళాం, నేను తను ఒక బండి మీద, నాన్నగారేమో ఇంకో వైపు. మొత్తం ఆ ఏరియా అంతా కూడా తిరుగుతున్నాం. తీరా చూస్తే మా పై ఫ్లోర్లో ఒక ఫ్లాట్లో ఉన్నాడంట. మా ఇంటి ఎదురుగా ఒక ఆవిడ, తనంటే బాగా ఇష్టం. సో ఆవిడతో పాటు వెళ్తుంటే తను కూడా వచ్చేసాడంట. ఇక తను తీసుకెళ్ళిపోయారు. ఆవిడ కూడా ఒక మాట చెప్పలేదు. చూసారా, తల్లిదండ్రులు పిల్లల గురించి చాలా భయపడతారు. ఎందు గురించి అంటే పిల్లలు తప్పిపోతారేమో. దేవుడు కూడా మన గురించి అదే భయం. తప్పిపోతే చెడిపోతారేమో, తప్పిపోతే మేలుకు దూరం అయిపోతారేమో, తప్పిపోతే నాకు దూరం అయిపోతారేమో, తప్పిపోతే ఆశీర్వాదానికి దూరం అయిపోతారేమో, తప్పిపోతే అగాధంలో పడిపోతారేమో. దేవుడు చూస్తున్నాడంట. అంటే ప్రతి ఒక్కరిని కూడా దేవుడు గమనిస్తున్నాడు. ప్రియ సహోదరి, అది దాని అర్థం. ప్రతి ఒక్కరిని కూడా గమనిస్తున్నాడు. ఏ మార్గంలో వెళుతున్నారు వీళ్ళు, ఏ మార్గంలో ఉన్నారు. మనకు నచ్చిన మార్గంలో మనం ఉండొచ్చు, కానీ ఆ మార్గం చివరికి మరణానికి తీసుకెళ్తుందని వాక్యంలో రాయబడింది. మనకు నచ్చిన మార్గం కాదు, మనకు తోచిన మార్గం కాదు, వాక్యము చెప్పే మార్గం. అందుకని వాక్యం రాయబడిన మాట, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. నీ వాక్యము. మరి ఒక టార్చ్ లైట్ వాడతాం మనం చీకట్లో.
ఆ టార్చ్ లైట్ ఎందుకు వేస్తాం మనం? ఒకసారి వేసి ఆపేస్తామా? ఎంత దూరం అయితే చీకటి ఉందో అంత దూరం కూడా టార్చ్ లైట్ వేసుకొని వెళ్తాం. ఎందుకంటే మనం వెళ్ళాల్సిన చోటకి వెళ్ళాలి అని చెప్పాలంటే లైట్ ఖచ్చితంగా ఉండాలి. అలాగే మన ఆత్మీయ జీవితంలో కూడా వాక్యం తెలియపరుస్తుంది. ఆయన వాక్యం అంట మన పాదములకు దీపము, మన త్రోవకు వెలుగై ఉన్నది. అంటే నడవాల్సిన మార్గం మనకు చూపిస్తుంది వాక్యం. నడవాల్సిన మార్గం దేవుడు చూస్తున్నాడు. ఎవరు ఏ మార్గంలో ఉన్నాడో దేవుడు చూస్తున్నాడు. ఎవరు ఏ మార్గంలో ఉన్నారో ఆయన వెతికేవారు కలరేమో అని ఆయన చూస్తూ ఉంటే అనేకులు దారి తప్పి బొత్తిగా చెడిపోయారంట. దారి తప్పిన వాళ్ళు బొత్తిగా చెడిపోతారు. ఒకానొక వ్యక్తిని గురించి ప్రభు చెప్పాడు. చాలా ధనవంతుల కుటుంబం అది, చాలా ధనవంతుల కుటుంబం. డబ్బు కొరత లేదు, ఆస్తి కొరత లేదు, అంతస్తు కొరత లేదు, పనివాళ్ళకు కొరత లేదు. ఎంతో ఉన్నతమైన కుటుంబం ఆ కుటుంబం. అయితే ఆ కుటుంబంలో ఒకటి ఉంది, క్రమశిక్షణ ఉంది. ఏముంది? క్రమశిక్షణ ఉంది. అదే నచ్చలా ఆ కొడుక్కి. అన్నీ ఉన్నాయి కానీ నాకు నచ్చినట్లుగా నేనేమీ చేయలేకపోతున్నాను. అన్నీ ఉన్నాయి కానీ నాకు నచ్చినట్లుగా నేను చేయడానికి నా తండ్రి అనుమతి ఇవ్వట్లేదు. అన్నీ ఉన్నాయి కానీ నాకు నచ్చినట్లుగా నాకు చేయడానికి వీలు కావట్లేదు అని ఇంట్లో గొడవ పెట్టుకున్నాడు. ఏం చేశాడు? ఇంట్లో గొడవ పెట్టుకున్నాడు. గొడవ పెట్టుకొని హక్కుల గురించి మాట్లాడుతున్నాడు వీడు. హక్కులు, నా హక్కు ప్రకారం నాకు చెందాల్సింది నాకు ఇచ్చేసేయాలి, నా హక్కు ప్రకారం నాకు రావాల్సింది నాకు వచ్చేసేయాలని చెప్పేసి నేను నానా బీభత్సంగా మాట్లాడుతున్నాడు. అందరు గౌరవిస్తారు ఈ ధనవంతుడిని, అందరూ ప్రేమిస్తారు ఈ ధనవంతుడిని. పని వాళ్ళందరూ కూడా ఈ ధనవంతుడు అంటే చాలా గౌరవ మర్యాదలు. కానీ కొడుకుకు మాత్రం ఏమీ లేదు, గౌరవం లేదు, మర్యాద లేదు, ప్రేమ అంతకన్నా లేదు. వాడి మనసులో అంతా ఏముందంటే నాకు నచ్చినట్టు నేను చేయలేకపోతున్నాడు. వాడి బాధ అంతా అదే. నాకు నచ్చినట్టు నేను చేయలేకపోతున్నాను, నచ్చినట్టు చేయలేకపోతున్నాను. ఏంట్రా నీకు నచ్చింది అంటే ఆడాలి. ఏం ఆడాలి? జోదం ఆడాలి, నా ఫ్రెండ్స్తో తిరగాలి, నా ఇష్టానుసారంగా జీవించాలి, ఇంటికి ఎంత లేటుగా వచ్చినా సరే అడగకూడదు, దేనికి ఖర్చు పెడతామని చెప్పి అడగకూడదు, ఎంత అడిగితే అంత ఇచ్చేసేయాలి. చూసారా వాడి కోరికలు చూసారా ఎలాంటి కోరికలు? అలాంటి కోరికలతోటి తండ్రి దగ్గరికి వచ్చాడు. నా హక్కు నాకు ఇచ్చేసాడు. ఎలాగో నేను చెప్పినట్టు మీరు వినరు కానీ, నేను కోరుకున్నట్టుగా మీరు ఎలాగో చెయ్యరు కానీ, నాకు నచ్చినట్టుగా నేను బ్రతికేస్తానని నేను వెళ్ళిపోతాను, నాకు రావాల్సిన వాటా నాకు ఇచ్చేసేయండి అని చెప్పారని వాళ్ళ నాన్నని శోధించి, బాధించి, వేధించి చివరికి ఆ డబ్బు తీసుకున్నాడు, బయలుదేరాడు. దూర ప్రాంతమునికి వెళ్ళాడంట. ఎక్కడికి వెళ్ళాడంట? దూర ప్రాంతం. నేను దూర ప్రాంతం అంటానండి వాక్యంలో, దూర దేశము అని చెప్పాను ఇప్పుడు. దూర దేశం. దగ్గరలో ఉంటే ఎక్కడ నాన్న వచ్చేస్తాడో, ఈయనకి అసలుకే పలుకుబడి ఎక్కువ, తెలిసిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, మళ్ళా ఆయన ఎక్కడ బుద్ధి మార్చుకొని వచ్చి నన్ను మళ్ళీ ఇంటికి తీసుకొచ్చేస్తాడేమో అని చెప్పానని వాడు ఏం చేశాడు? దూర దేశానికి వెళ్ళిపోయాడంట. అపవాది చేసే పని ఇదే. మీ తల్లిదండ్రులు కనపడకూడదు, నువ్వు దూరంగా వెళ్ళిపో అని ప్రేరేపిస్తూ ఉంటాడు. అలాగే ఇతను కూడా ప్రేరేపించాడు. దూర దేశానికి వెళ్ళాడు. ఏం చేశాడంట? పాపం చేశాడు. ఆ డబ్బుని ఎలాగ సరిగ్గా ఉపయోగించాలో వాడికి చేత కాదు. ఆ డబ్బు ఎంత విలువైందో వాడికి తెలియదు. ఆ డబ్బుని తెలివిగా, మేలుకరంగా, ఆశీర్వాదకరంగా ఎలా ఉపయోగించాలో వాడికి అర్థం కాలేదు. వాడికి తెలిసిందల్లా వాడికి అనిపించింది చేయడమే. వాడికి అదే తెలుసు. వాడికి అనిపించింది చేయాలి, తోచింది చేయాలి, కోరుకున్నది చేయాలి. కొంతమంది చూడండి ఎలా ఉంటారు, వాళ్ళకి ఆ క్షణం అనిపిస్తే చేసేస్తారు. డబ్బులు ఉన్నాయా లేవా ఇవేం ఆలోచించరు. ఇంకా అనిపిస్తే చేసేస్తారు. ఏమనిపించినా చేసేస్తారు. ఏమంటారు? తెలివిగల వాళ్ళు అంటారా? తెలివి తక్కువ వాళ్ళు అంటారా? మూర్ఖులు అంటారా? ఏమంటారు? మూర్ఖులు. తెలివి తక్కువ వాళ్ళు కూడా కాదు వీళ్ళు, మూర్ఖులు. అలాంటి మూర్ఖుడు వీడు. అలా దూరదేశానికి వెళ్ళి ఇష్టానుసారంగా
తనకు తోచినట్లల్లా, నచ్చినట్లల్లా ఆ డబ్బంతటిని కూడా ఖర్చు పెట్టాడు. మార్గం తప్పాడు. ఏం తప్పాడు? మార్గం తప్పాడు. సరైన మార్గం తప్పాడు, తండ్రి మార్గం తప్పాడు, ఇంటి మార్గం తప్పాడు, క్షేమకరమైన మార్గం తప్పాడు, ఆశీర్వాదకరమైన మార్గం తప్పాడు. మరి ఏ మార్గంలో ఉన్నాడు? పతనమైపోయే మార్గము, నాశనకరమైన మార్గము, మరణానికి మార్గము. ఆ మార్గంలో ఉన్నాడు. ఆ మార్గంలో ఉన్నాడు. అక్కడ రాయబడిన మాట, కరువు వచ్చిందంట. అదంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి. అంటే ఏంటి? ఏం అర్థమవుతుంది దీనివల్ల? పరిస్థితులు ఎప్పుడు ఒకే రకంగా ఉండవు. పాపం చేసే వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే, ఎప్పుడు నా లైఫ్ ఇలాగే ఉంటుంది అనుకుంటారు వాళ్ళు. పాపం చేసేవాడు, నా ఒంట్లో ఆరోగ్యం ఎప్పుడు ఇలాగే ఉంటుంది, నా ఎంజాయ్మెంట్ ఎప్పుడు ఇలాగే ఉంటుంది, నా పరిస్థితులన్నీ ఎప్పుడు ఇలాగే ఉంటాయి అని చెప్పేసి అనుకుంటారు. ఈరోజు మధ్యాహ్నం ఒక ప్రేయర్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక పాస్టర్ గారు సాక్ష్యం చెప్తున్నారు. ఆయన సాక్ష్యం చెప్తే ఒక మాట అన్నారు. ఏమన్నారంటే, నాకు ఫస్ట్లో తాగుడు అలవాటు లేదండి, కానీ స్టార్టింగ్లో వాళ్ళు ఫ్రీగా పోయించారండి. అంత ఉట్టిదేనండి. స్టార్టింగ్ అలవాటు చేస్తారు ఫ్రీగా, తర్వాత ఎవడో కూడా ఫ్రీగా ఇవ్వడండి, మనం తిరగాల్సింది వాళ్ళ వెనకాల. అపవాది అలాగే చేస్తాడు. ఇదే సరైన మార్గం, వీళ్ళే రియల్ ఫ్రెండ్స్ అంటే, ఇదే నీ జీవితం అంటే, దీన్నే అనుభవించాలి నువ్వు, దీనికోసమే బ్రతకాలి నువ్వు అన్నట్టుగా అపవాది చూపిస్తాడు. అన్నీ కూడా వ్యర్థమైన వాటన్నిటిని కూడా చూపించి ఇదే జీవితం అని చెప్పి అంటాడు. అలాగే జీవించాడు ఇతను. అలా జీవించినప్పుడు తన దగ్గర ఉన్న డబ్బంతటిని కూడా వ్యర్థంగా ఖర్చు పెట్టేశాడు. ఏం చేసావురా నీ ఆశతోటి? నువ్వు ఏం చేశారో వాడికి తెలియదు కదా. ఎక్కడ పెట్టాలో వాడికి తెలియదు, ఎలా ఖర్చు పెట్టాలో తెలియదు. ఎక్కడ డబ్బును పెడితే ఆ డబ్బు వృద్ధి అవుతుంది, ఎక్కడ డబ్బు పెడితే ఆ డబ్బు ప్రయోజనకరంగా ఉంటుంది, ఇవన్నీ కూడా ఇలాంటి జ్ఞానం వాడికి లేదు అసలు. వాడికి తెలిసింది ఒకటే, ఖర్చు పెట్టాలి. ఎలా పడితే అలాగా, ఎలా తోస్తే అలాగా ఖర్చు పెట్టాలి. తనకు నచ్చినట్టు ఖర్చు పెట్టాడు. అదంతా ఖర్చు పెట్టిన తర్వాత ఏమొచ్చిందంట? కరువు వచ్చిందంట. కరువు వచ్చింది అంటే దొరకాల్సినవి కూడా దొరకట్లేదు. అంటే మంచి ధరలకు దొరకట్లేదు. మనకు కానీ కిలో 50 రూపాయలు టమాటాలు ఉన్నట్టుగా 56 అమ్మా, సారీ, ఓకే. ఆ మధ్య కానీ ఉల్లిపాయలు 90 రూపాయలు 100 రూపాయలు కేజీ వెళ్ళినట్లుగా ఇలా ఉంటే అందరు కొనగలరా? అందరు కొనలేరు కదా. వీడి దగ్గర డబ్బు అంతా ఖర్చు అయిపోయింది ఆల్రెడీ. కరువు వచ్చింది అంటే రేట్లు బాగా అన్నీ పెరిగిపోయి ఉంటాయి. అలాంటి పరిస్థితుల మధ్యలో వీడికి ఏమేస్తుంది? ఆకలేస్తుంది. ఆకలి. అంతకుముందు నా బ్రతుకంతా ఇదే అని చెప్పి అనుకున్నాడు. ఇదే నా జీవితం, ఈ తిరగడం, ఎంజాయ్ చేయడం, ఇదే నా జీవితం అనుకున్నాడు. ఇప్పుడు కనీసం తినటానికి 4 మెతుకులు కొనుక్కోవడానికి కూడా వీడి దగ్గర డబ్బు లేదు. ఆ పరిస్థితికి వచ్చాడు. గమనిస్తున్నారు ప్రియ సహోదరి. ఇవన్నీ ఎందుకు జ్ఞాపకం చేస్తాను అని చెప్పనంటే, నరులు బొత్తిగా చెడిపోయి దారి తొలగిపోయి, లేకపోతే దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు. అది మనిషి దారి తప్పితే ఫైనల్ డెస్టినేషన్ అదే. చెడిపోతారు, పాడైపోతారు, పతనం అవుతారు, నాశనం అవుతారు, మరణిస్తారు. ప్రియ సహోదరి, శ్రేష్టమైన స్థలం ఉంది. వివేకము కలిగిన వాళ్ళు ఆ స్థలాన్ని కోరుకుంటారు. ఏమిటి ఆ స్థలము? దేవుడు నివసించే స్థలము. హల్లెలూయా. శ్రేష్టమైన స్థలం అండి, ఆయన నివసించే స్థలము. అందుకని ఇక్కడ రాయబడిన మాట, ఆయన మందిరమునందు నివసించువారు ధన్యులు. హల్లెలూయా. నిన్ను స్తుతించుదురు. నివసించేవారు ధన్యులంట. ఆ స్థలాన్ని కోరుకునేవారు ధన్యులంట. ఎందుకంటే అక్కడ దేవుడు సంచరిస్తాడండి. జీవాధిపతి అయిన దేవుడు, ప్రార్థనలు ఆలకించే దేవుడు. హల్లెలూయా. నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా సరే, నువ్వు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన వినే దేవుడు కనుక, ఆలకించే దేవుడు కనుక, ప్రార్థన జవాబిచ్చే దేవుడు కనుక, ఆయన సన్నిధిలో నువ్వు మొరపెట్టగలిగితే
దేవుడు ఏం చేస్తాడు? నీ పరిస్థితులను మార్చగలిగే దేవుడు, నిన్ను స్వస్థపరచగలిగే దేవుడు, నీకు ఆయుష్నివ్వగలిగిన దేవుడు, నీ కుటుంబ పరిస్థితులను మార్చగలిగిన దేవుడు, ఆర్థికంగా నిన్ను బలపరచగలిగిన దేవుడు. గమనిస్తున్నారా? ఆ దేవుడు సంచరించే స్థలము ఆశీర్వాదకరమైంది. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, ఆ స్థలాన్ని మనం కోరుకుంటున్నామా? ఆ స్థలాన్ని మనం కోరుకుంటున్నామా? దేవుడు నివసించే స్థలాన్ని మనం కోరుకుంటున్నామా? లేదా దేవుడు నివసించినట్లుగా మన ఇంటిని మార్చుకుంటున్నామా? కొంతమంది ఇళ్ళు ఉంటాయి, దయ్యాల గుహలే వాళ్ళ ఇల్లు. నిజం, దేవునికి స్థానం లేదంటే ఆ దయ్యాల గృహమే. దేవునికి స్థానం లేదని ఎలా తెలుస్తుందండి? దేవునికి నచ్చని క్రియలు ఎక్కడ జరుగుతాయో అది దేవుడు నివసించే స్థలము. నేనేదో అడిగాను, దేవుడు నివసించే స్థలము కాదు. ఏ గృహములో అయితే, ఏ ప్రాంతములో అయితే, ఏ ప్రదేశంలో అయితే దేవునికి అసహ్యమైన కార్యాలు జరుగుతాయో, దేవునికి విరోధమైన కార్యాలు జరుగుతాయో, దేవుని దృష్టికి అవిధేయమైన కార్యాలు జరుగుతాయో అది దేవుడు నివసించే స్థలము కాదు. అందుకనే యేసుక్రీస్తు ప్రభు ఒక మాట అన్నాడు యెరూషలేము దేవాలయానికి వచ్చి, ఇది సకల జనులకు ప్రార్థనా మందిరం అనబడును అని చెప్పారని రాయబడి ఉంటే మీరు దీన్ని ఏం చేస్తున్నారు? దొంగల గుహగా మార్చేశారు. అంటే ఆలయం కూడా దేవుడు నివసించని స్థలముగా మారిపోవచ్చు. ఎప్పుడు అందులో ఆరాధించే వాళ్ళు దేవుని దృష్టికి హేయమైన కార్యాలు చేస్తున్నప్పుడు. ఇది దేవుని మందిరం అని చెప్పి అన్నప్పుడు దేవుని మందిరంలో జాగ్రత్తగా ఉండాలి. వార్తలు మాట్లాడుకోవడం కానీ, సరసోక్తులు మాట్లాడుకోవడం కానీ, లేకపోతే ఆటలాడుకోవడం కానీ, లేకపోతే ఇంకేదన్నా సరే సరదాకు సంబంధించిన ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మందిరములో జరగడానికి వీల్లేదు. ఎందుకంటే దేవుని ఆత్మ సంచరించే స్థలం ఇది. హల్లెలూయా. నీ గృహము కూడా మందిరం కింద మారాలా? మన గృహం కూడా దేవునికి మందిరం కింద మారాలా? ప్రార్థన చేయడం మొదలుపెట్టు. హల్లెలూయా. ఏ గృహములో అయితే ప్రార్థన ఉంటుందో ఆ ప్రాంతములో, ఆ గృహములో దేవుడు ఉంటాడండి. వెరీ సింపుల్. ఏ గృహంలో ప్రార్థన ఉంటుందో ఆ గృహంలో ప్రభు ఉంటాడు. ఏ గృహంలో ప్రభు ఉంటాడు ఆ గృహంలో సమాధానం ఉంటుంది. ఏ గృహంలో సమాధానం ఉంటుందో ఆ గృహంలో సంతోషం ఉంటుంది. సమాధానం లేకుండా సంతోషం ఎక్కడ ఉంటుందండి? కొంతమంది చెబుతూ ఉంటారు, కంటి నిండా నిద్రపోయి ఎంతకాలం అయిందోనండి. ఎందుకమ్మా? మనసులో నెమ్మది లేదండి. ఎందుకు నెమ్మది లేదు? మనసులో ఎందుకు నెమ్మది ఉన్నట్లా? ఎందుకు హృదయంలో సమాధానం ఉన్నట్లా? ఇంట్లో అందరు తలోదారండి, ఎవరికి నచ్చిన ఛానల్స్ వాళ్ళు పెట్టుకుంటూ ఉంటారండి, మనుషులకి మాటలు ఉండవండి. వచ్చిన దగ్గర నుంచి ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు ప్రవర్తిస్తారు, కానీ ప్రేమగా ఒకరితో ఒకరు మాట్లాడుకునే పరిస్థితులు ఉండవండి. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, మన గృహాన్ని పరలోక రాజ్యంగా మార్చుకోవడం మన చేతుల్లోనే ఉంది. వింటున్నారమ్మా? ఎప్పుడో మరణించిన తర్వాత, ఆదరణ కూడికలు పెట్టిన తర్వాత, ఇంకొంతమంది అయితే భోజనాలు పెట్టిన తర్వాత అనుకుంటూ ఉంటారు, భోజనాలు పెట్టేదాకా ఆత్మ ఎక్కడెక్కడ తిరుగుతూ ఉంటుందంట. భలే మూఢనమ్మకాలండి. అసలు ఎవరు కనిపెట్టారో కానీ భోజనాలు పెడితే కానీ ఆత్మకి వెళ్ళలేదు పైకి, మార్గం సరళపరచబడదా? అప్పటిదాకా ఎంత వెరితనం అండి. మరి అమెరికాలో కూడా భోజనాలు పెడతారు అలాగే. అమెరికాలో, జర్మనీలో, ఆస్ట్రేలియాలో అంతే కదా. మరి అన్ని చోట్ల మనుషులే కదా ఉంది. అనుకుంటూ ఉంటారు అలాగా. అందుకని చెప్పి మళ్ళీ ఏ రోజు పడితే ఆ రోజు పెట్టకూడదు భోజనాలు కూడా. 3వ రోజు కానీ, 5వ రోజు కానీ. చెప్పండి ఇంకా, నాకు తర్వాత డేట్లు 9, 11. ఎవరమ్మా చెప్పింది? భలే చెప్తున్నారు. నువ్వేనమ్మా చెప్తుంది? చూసారా? వావ్. ఆ డేట్లలోనే పెట్టాలంట. ఆ డేట్లలోనే మరి ఆత్మలు వచ్చి తింటాయేమో మరి ఆ టైంలో, నాకు తెలీదు. ఏం తింటాయమ్మా? కాకులు తింటాయా? అది. సో కాకులు తినటానికి డేట్లు చూస్తున్నారు, ముహూర్తాలు చూస్తున్నారు. చూసారా అండి? ఇవన్నీ కూడా వ్యర్థమైనవి. వాటి మీద మనసు పెడుతున్నారు చాలామంది.
మన గృహాల్లో ఉండాల్సింది ప్రార్థన. మన కుటుంబంలో ఉండాల్సింది ప్రార్థన, మన కుటుంబంలో ఉండాల్సింది నెమ్మది. ఇవన్నీ ఉండాలి అని చెప్పనంటే దేవుడు మన మధ్యలోకి రావాలి. హల్లెలూయా. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, అందుకని ఇక్కడ మందిరాన్ని గురించి అంత విలువైందిగా రాయబడి ఉంది. మందిరానికి సమీపంగా ఉండడం ఎంతో ఆశీర్వాదకరం. యెహోషువ లాంటి వాడు ఇశ్రాయేలు ప్రజలకి నాయకుడిగా దేవుడు చేశాడంటే దానికి కారణం యెహోషువ మందిరములో ఉండడానికి ఇష్టపడేవాడు. హల్లెలూయా. బయట తిరగడం, బయట మాటలు చెప్పటం, బయట అటు ఇటు పనిలేని వాళ్ళ తిరగడం, ఇలాంటి పనులను చేయలే యెహోషువ. దేవుని మందిరములో ఎంత ఆలస్యమైనా సరే మందిరంలో ఉన్నాడంటే గుర్తుపెట్టుకోండి, మందిరంలో ఉండడం అంటే ప్రార్థన చేయడం. అది మందిరంలో ఉంటున్నాము అని చెప్పనంటే ప్రార్థన చేయడానికి. కొంతమంది మందిరంలో ఎందుకు ఉన్నారండి అని చెప్పి పడుకోవడానికండి, నిద్ర చేయడానికి. నిజం, ఆ బ్యాచ్ కూడా ఉంది. నిద్ర చేయడానికి కాదమ్మా మందిరాలు. మంచిదంటండి, మందిరంలో పడుకుంటే మంచిదంటండి. అందులో కూడా మనం సెలెక్ట్ చేసుకుంటారు, ఈ మందిరం కాదు ఆ మందిరంలో పడుకుంటే మంచిది. ప్రియ సహోదరి, మన మందిరంకి వెళ్తున్నాము అని చెప్పనంటే అక్కడ దేవుడున్నాడని చెప్పని వెళ్ళాలి. దేవుడున్నాడంటే నువ్వు చేయాల్సి నిద్రపోవడం కాదు. ఏం చేయాలి? ఆ దేవుడు వింటున్నాడని తెలిసి ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఎవరైతే ఆ విధంగా ప్రార్థన చేస్తారో వాక్యం రాయబడిన మాట, వారు దేవునిని స్తుతిస్తారు. హల్లెలూయా. ఎందుకంటే వారి దుఃఖము నాట్యముగా మార్చబడుతుంది, వారి దుఃఖము సంతోషముగా మార్చబడుతుంది, వారి అసమాధానము సమాధానముగా మార్చబడుతుంది. సమస్త జ్ఞానం మించిన దేవుని సమాధానం వాళ్ళ హృదయాల్ని, వాళ్ళ తలంపుల్ని కావలి ఉంచుతుంది. కనుక వాళ్ళు ఏం చేస్తారంటే దేవుణ్ణి స్తుతిస్తారు, దేవుని యందు బలాన్ని పొందుకుంటారు. అందుకనే ఆ తర్వాత వచ్చిన రాయబడిన మాట, నీ వలన బలమునందు మనుషులు ధన్యులు. యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. దేవుని ప్రార్థన చేసిన వాడు ఏమవుతాడండి? బలం పొందుకుంటాడండి. విశ్వాసంతో నింపడతాడు. ఆ విశ్వాసమే బలం మనకి. అలాంటి వాడు ఛాలెంజెస్ని, లోకంలో ఉన్న సవాళ్ళను ఎదుర్కొంటాడు, పారిపోడు, భయపడడు, వెనక్కి వెళ్ళిపోడు. కానీ ప్రతి పరిస్థితిని కూడా దేవుని సహాయంతో ఎదుర్కొంటాడు. ప్రతి శోధనను కూడా దేవుని శక్తితో ఎదుర్కొంటాడు. కాబట్టి యాత్ర చేయు మార్గములు అతి ప్రియములు. కాబట్టి ఆయన సన్నిధిలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. కాబట్టి ప్రియ సహోదర, ప్రియ సహోదరి, నీకు అవకాశం వస్తుందా దేవుని సన్నిధికి రావడానికి? నీకు అవకాశం ఉందా దేవుని మందిరానికి రావడానికి? వదులుకోవద్దు, మిస్ చేసుకోవద్దు. మందిరానికి వచ్చావా, సమయం వేస్ట్ చేయొద్దు. మందిరానికి వస్తే నువ్వు చేయాల్సింది మోకరించి ప్రార్థన చేయి. ఎవరున్నా ఎవరు లేకపోయినా నువ్వు మాత్రం ఏం చేయాలి? వినే దేవుడు ఇక్కడ ఉన్నాడు, చూసే దేవుడు ఇక్కడ ఉన్నాడు అనే విషయాన్ని గుర్తుపెట్టుకొని ప్రార్థన చేయి. నీకున్న సమస్యలన్నీ దేవుని ముందు కృమ్మరించు. నీ హృదయంలో ఉన్న ఆలోచనలన్నీ దేవుని ముందు పెట్టు. నీ హృదయంలో, నీ జీవితంలో ఉన్న వేదనలన్నీ దేవుని ముందు పెట్టు. దేవుడు తప్పనిసరిగా కృప చూపించి నీకు సహాయం చేస్తాడు, మేలు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆయన సన్నిధిలో ఉండడానికి ఇష్టపడదాం. అలాగే మన గృహాలని కూడా దేవుని ప్రార్థనా స్థలాలుగా మార్చుకుందాం. అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ఒక చిన్న మాట చెప్పి ముగిస్తాను. ఒక ఆవిడ రీసెంట్గా నాకు సాక్ష్యం చెప్పారు. ఏమని అని చెప్పనంటే, ఆవిడికి కాస్త అనారోగ్యంగా ఉంటుందట. అయితే ఆమె ప్రార్థన చేసుకుంటున్నారంట. ప్రార్థన చేసుకుంటే దేవుడు ఆమెలో ఉన్న లోపాలను తెలియపరుస్తున్నాడంట. ప్రభువా, నాలో ఏం లోపం ఉంది అని చెప్పి నేను అడిగినప్పుడు దేవుడు ఆమెలో లోపం ఉందని చెప్పి చూపించాడంట. ఏమిటి ఆ లోపం అంటే, ఆవిడ ఖాళీగా ఉన్నప్పుడల్లా రీల్స్ చూస్తున్నారంట. ఏంటది? రీల్స్. అంటే మంచి ఉద్దేశంతోనే చూస్తూ ఉండొచ్చు. ఒక రీల్ తాగదుగా. ఏమవుద్ది? ఒక రీల్ చూద్దాం అనుకునేటప్పటికల్లా అయిపోతాయి ఒక 100 రీల్స్. అలాగా సమయం కూడా అలాగా
ఆవిడ చెప్పారు, నా తప్పు ఒప్పుకొని నేను ప్రార్థన చేశానండి. ఎప్పుడైతే ప్రార్థన చేశానో, ప్రభువా నాకు శక్తి లేదు, నాకు సహాయం చేయి అని మోకరించి ప్రార్థన చేశాను, ఆ మరుక్షణం నుంచి నేను ఇంక ఫోన్ ముట్టుకోలేదండి అని సాక్ష్యం చెప్పాను. హల్లెలూయా. ఏమాత్రం టైం వేస్ట్ అవుతున్నా సరే ప్రభు నాకు జ్ఞాపకం చేస్తున్నాడు. నువ్వు టైం వేస్ట్ చేస్తున్నావు, ప్రార్థన చేయని ప్రభు నాకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆమె ఆ విధంగా ప్రార్థన చేయడం వల్ల ఏం జరిగింది తెలుసా అండి? ఇది కూడా ఆమె ఇచ్చిన సాక్ష్యమే. ఆ రోజు రాత్రి నిద్ర పట్టట్లేదంట. నిద్ర పట్టకపోతుంటే ప్రార్థన చేయాలని చెప్పేసి ప్రేరేపణ కలుగుతుందంట. ఆవిడ లేచి ప్రార్థన చేస్తారంట. ప్రభువా ఎందుకు ఈ సమయంలో ప్రార్థన చేయడానికి ప్రేరేపిస్తున్నావు అని చెప్పానని ప్రార్థన చేస్తా ఉన్నారంట. ఈలోపు ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఆ ఫోన్ కాల్లో వాళ్ళ అమ్మాయి కాల్ చేసిందంట. అమ్మ, దేవుడు చాలా పెద్ద యాక్సిడెంట్ నుంచి నన్ను తప్పించాడమ్మా అని ఏడ్చేసిందంట. రాత్రి 2 గంటలకి ఆవిడ కన్నీటితో ఆ సాక్ష్యం చెప్పింది. చూసారా అండి, మనం ఏదో అనుకుంటాం. దేవునితో మనం సహవాసం కలిగి ఉన్నప్పుడు, ఆయన సన్నిధిలో ఉండడానికి మనం ఇష్టపడినప్పుడు అద్భుతాలు మనం చూస్తాం. ఎన్నో ప్రమాదాల నుంచి, అపాయాల నుంచి, శోధనల నుంచి దేవుడు తప్పించడం మన జీవితంలో కళ్ళారా మనం చూడగలుగుతాం. కాబట్టి వ్యర్థమైన వాటిని విడిచిపెడదాం, పక్కదారుల్ని వదిలిపెడదాం, సరైన మార్గంలో, దేవుని మార్గంలో నడిచే విధంగా జాగ్రత్త పడదాం. ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరం కొద్ది నిమిషాలు ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకొనే విలువైన అవకాశం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకొనే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే లేకపోతే నేనేమైపోదును. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా.
తోడే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా. రాజా నీ సన్నిధిలోని ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ. ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పుబట్టినా, అవునయ్యా, ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పుబట్టినా, ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా, నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, యేసయ్యా ఉండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోని ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోని ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా. విశ్వానికి కర్త నీవే నా గమ్యము, నీ బాటలు నడుచుట నాకెంతో ఇష్టము. విశ్వానికి కర్త నీవే నా గమ్యము, నీ బాటలు నడుచుట నాకెంతో ఇష్టము. నిన్ను మించిన దేవుడే లేడయ్యా, దేవుడే లేడయ్యా, నేనుండాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, యేసయ్యా ఉండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా. నీ బ్రతుకాలేనయ్యా, రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ
బ్రతికేస్తానయ్యా. ప్రభా, మీరు అనుగ్రహించిన శ్రేష్టమైన మాటలను బట్టి స్తుతిస్తూ ఉన్నాం. అవునయ్యా, మీ సన్నిధి ఎంత విలువైనదో, మీ సహవాసం ఎంత శ్రేష్టమైనదో మాకు తెలియపరిచారు అయ్యా. ఎన్నోసార్లు మిమ్మల్ని వెతక్క వ్యర్థమైన వాటిని వెతికి దారి తొలగి తప్పిపోయామయ్యా, చెడిపోయామయ్యా. మమ్మల్ని క్షమించి మీ స్థలాన్ని విడిచి వేరే స్థలాలకు నాయన వెళ్ళకూడని స్థలాలకు వెళ్ళి మమ్మల్ని క్షమించి మీ రక్తంతో మమ్మల్ని కడుగు, మమ్మల్ని పరిశుద్ధపరచు. మీకు ఇష్టముగా, మీకు సాక్షులముగా, మీకు నమ్మకస్తులముగా జీవించే భాగ్యం మాకు దయచేయండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.